శేషు గారు ఇందాక మీరు ఫింగర్ అప్ చేశారు ఒక పాయింట్. మీ పాయింట్ కంటే ముందు నాదొక ప్రశ్న. సో మీ పాయింట్తో కలిపి మీరు మాట్లాడండి. ఆఫ్టర్ ఇరాన్ సౌదీ అరేబియా మధ్య ఈ దౌత్య సంబంధాలు మొదలైన తర్వాత కొంత ఈ షియాలకు సున్నీలకు కలుపుగోలు స్టార్ట్ అయినా కానీ సో ఇప్పుడు ఇదేమైనా పెరిగేటువంటి అవకాశం ఉంటుందా? వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఏమైనా కొత్త విభజన తలెత్తేటువంటి అవకాశం ఉండొచ్చా? ఎందుకంటే ఇది ఒక మత ఛాందస్యవాదంతోనే జరుగుతుంది, స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పాయింట్తో కంటిన్యూ చేస్తూ మీ పాయింట్ చెప్పండి. శ్రీకాంత్, ముందు నేను ఇందాక రామ్మోహన్ రావు గారిని ఒక ప్రశ్న అడిగారు. మీరు పొలిటికల్ కంపల్షన్స్ ఏమున్నాయి అని అడిగారు కదా. మీకు ఈ యుద్ధం ప్రారంభం కాకముందు అక్కడ ఒక అంతర్గత పోరాటం జరిగింది ఇరాన్ లో. మీకు పెద్ద ఎత్తున ప్రజలు నిరసన వ్యక్తం చేశారు ఖొమైనీకి వ్యతిరేకంగా చేస్తే. ఖొమైనీ ప్రభుత్వం కూడా ఏందనంటే ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేయటం అంటే దేవుణ్ణి వ్యతిరేకించినట్లే, వాళ్ళని ఉరిదీస్తామని చెప్పారు. చాలా మందిని 20-30 వేల మందిని చంపారు అనేటటువంటి వార్తలు కూడా బయటకు వచ్చినటువంటి సందర్భం ఉంది. మరి ఇప్పుడు ఆ వ్యతిరేకత ఎక్కడ ఎందుకు కనపడట్లేదు అని అంటే, ఒకటి, మీరు ఏ దేశంలో ఏ పాలకుడికైనా 100% యాక్సెప్టెన్సీ దొరకదు. ఇప్పుడు మదురోని పట్టుకపోయినంత మాత్రాన మీకు వెనిజులాలో మదురోకి మద్దతు లేదని అనుకోవాలా? అట్లా కాదు కదా. బట్ ఇప్పటికీ కూడా స్టిల్ నౌ మీరు ఇరాన్ లో అయతుల్లా ఖొమైనీ ఈజ్ ద పవర్ఫుల్. మీరు చనిపోయినా బ్రతికున్నప్పుడు కూడా అయతుల్లా ఖొమైనీ ఈజ్ పవర్ఫుల్. బట్ అతన్ని ఈ 36 ఏళ్లుగా పరిపాలన చేస్తున్నటువంటి క్రమంలో తను తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని వివాదాస్పదం కావటం, అక్కడ కొంతమంది ప్రజలలో అతని మీద వ్యతిరేకత రావటం, ఆ వ్యతిరేకత పెరగటం కూడా వాస్తవమే. కానీ బట్ స్టిల్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్. అందుకే ఇప్పుడు అతని రెండో కుమారుడు ముస్తాబా ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ గా ఎన్నికైనటువంటి సందర్భం ఉంది. అదొకటైతే, రెండోది మీకు అతని కుటుంబం మొత్తాన్ని చంపేశారు. మీకు ఆ సంఘటన బహుశా అక్కడ కొంతమంది న్యూట్రల్ గా ఉండే ప్రజలకు కూడా నచ్చకపోయి ఉండొచ్చు. ఎందుకంటే భార్య చనిపోయింది, కూతురు చనిపోయింది, అల్లుడు చనిపోయింది, తర్వాత కోడలు చనిపోయింది, ఇంకొక చిన్న పాప చనిపోయింది. అరే, ఇంత దారుణం ఉంటుందా అనేటటువంటి ఒక అభిప్రాయం సామాన్య ప్రజల్లో కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదొకటైతే, చాలా కీలకమైనటువంటి అంశము, ఈ ఖొమైనీ మరణించిన తర్వాత ఒకవైపు నిరసనలు అంటే సంతాపంగా ఏడవటము అట్లాంటివి, ఇంకొక వైపు సంబరాలు అన్నాం కదా. మీకు ఓల్డ్ మీడియా అంతా కూడా వన్ సైడ్ తీసుకుపోయింది. ఏం తీసుకుపోయింది అంటే, ఈ ఇరాన్ లోనే సంబరాలు జరుగుతున్నట్టుగా చూపించారు. నో 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 కెనడాలోనూ తర్వాత ప్రవాసం ఉన్నటువంటి దగ్గర జరుగుతున్నవి కూడా ఇరాన్ లో జరుగుతున్నట్టు ఒక ఫోకస్ ఇచ్చారు. వాస్తవానికి మీరు ఒక మహిళ ఖొమైనీ మన పిక్చర్ ని తగలబెట్టి సిగరెట్ గా అవంతా కెనడాలో జరిగినటువంటివి. ఆ తర్వాత మీకు యూరోపియన్ యూనియన్ కంట్రీస్ లో జరిగినటువంటి వాటిని కూడా అయ్యో ఖొమైనీకి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్నారు అనేది ఒక ఫోకస్ ఇచ్చారు. బట్ ఆ పరిస్థితి అక్కడ లేదు. బట్ ఇప్పుడు ఖొమైనీ వారసులే అక్కడికి రావటం వల్ల ఇప్పుడు ఇరాన్ ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉంది. అంటే పాక్షికంగా అమెరికా లక్ష్యం నెరవేరింది, ఏంటి? ఖొమైనీని చంపటం. బట్ ఖొమైనీ వారసులో ఖొమైనీ లాంటి అభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళని అధికారంలోకి రాకుండా చేయలేకపోయారు ఇప్పటి వరకు. అది ఎంతవరకు సక్సెస్ అయితే ఒక చూడాలి. ఇది ఒకటి. ఇక రెండోది, మీరు అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి పరిణామాలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, వ్యతిరేకత పెరుగుతుంది అంటే, ఈ రోజు ఒక కీలకమైనటువంటి వార్నింగ్ వచ్చింది. ఒక 2 రోజుల క్రితము 6 గల్ఫ్ కంట్రీస్ విజ్ఞప్తి చేశాయి, మా మీద దాడి చేయకండి అని. బట్ ఇవాళ వార్న్ చేశాయి. ఏం వార్న్ చేశాయంటే, ఇరాన్ మా పైన దాడి చేస్తుంది, ప్రతీకార దాడులు మేము కూడా చేయాల్సినటువంటి సందర్భం వస్తుంది అనేటటువంటి ఒక వార్న్ చేసింది. అయితే ఇరాన్ కున్న స్ట్రాటజీ ఏంటి అంటే, ఈ గల్ఫ్ కంట్రీస్ లో 27 బేస్ పోస్టులు ఉన్నాయి అమెరికాకు సంబంధించినవి. బట్ అక్కడ అమెరికా టెల్ అవీవ్ ని అమెరికాని టార్గెట్ చేయటం కంటే, బట్ అమెరికా ఈ బేస్ పోస్టులు ఉన్నటువంటి ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న బేస్ పోస్టులను ముందు వాటిని డిమాలిష్ చేయాలనేది ఇరాన్ లక్ష్యంగా మనకి కనపడుతుంది. రెండోది, మీరు అనేటటువంటి మతం షియాలు సున్నీలు, బట్ ఇది రావటము, తర్వాత ఇరాన్ కి సౌదీ అరేబియాకి మధ్యన ఒక డీల్ కుదిరేటటువంటి క్రమంలో అది కూడా పూర్తి స్థాయిలోకి రాకపోవటం. కానీ వెరాజ్ మీరు ఇంకొకటి చూడండి, మీకు సౌదీ అరేబియాకి పాకిస్తాన్ కి డీల్ కుదిరింది. ఏం డీల్ కుదిరింది? వాళ్ళిద్దరి మధ్యన రక్షణ ఒప్పందము, వాణిజ్య ఒప్పందం జరిగి ఒకళ్ళ మీద దాడి చేస్తే ఇంకొకళ్ళ మీద దాడి చేసినట్టుగా పరిగణించి, జస్ట్ లైక్
నాటోలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఎట్లుందో, బట్ ఆ ప్రిన్సిపల్ మీకు పాకిస్తాన్ కి సౌదీ అరేబియాకి మధ్య జరిగింది కానీ, బట్ ఇరాన్ కి సౌదీ అరేబియాకి అది జరగలేదు. బట్ ఇప్పుడు సౌదీలో ఉన్నటువంటి లేకపోతే ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ పైన, ఈవెన్ ఒమన్ తో సహా, ఖతార్ తో సహా అన్నిటిపైన ఇప్పుడు ఇరాన్ దాడి చేసింది. బట్ ఇరాన్ ఏంటంటే ఇజ్రాయెల్ ని అమెరికాని కొట్టడం లేట్ అవుతుంది కాబట్టి, బట్ వాళ్ళ బేస్ పోస్టులు ఉన్నటువంటి ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి వీటిని టార్గెట్ చేయటం నాకు ఈజీ అవుతుంది అనే క్రమంలో చేశారు. రెండోది, మీకు పక్కాగా సౌదీ అరేబియా కానీ పాకిస్తాన్ కానీ ఈ కంట్రీస్ అమెరికాకు సపోర్టర్స్ గానే ఉన్నాయి తప్ప ఇరాన్ కి సపోర్టర్స్ గా లేవు అనేటటువంటిది వాస్తవం. బట్ అది కూడా ఇరాన్ కు ఉన్నటువంటి ఒక అబ్జెక్షన్ ఏంటంటే, వీళ్ళు ఎప్పుడైనా అమెరికాకు సహాయం చేసేటటువంటి వాళ్ళే. అందుకే మొదటి రోజు మాకు ఎవ్వరి సహాయం అవసరం లేదు, మేము పోరాడగలుగుతామని ఇరాన్ చెప్పింది. బట్ ఇరాన్ బలం ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ ఒక్క నిమిషం శ్రీకాంత్, ఒకటే పాయింట్, ఇరాన్ పోరాడేంత వరకు పోరాడుతుంది. బట్ ఇప్పుడు రావు గారు ఇందాక మాట చెప్పారు కదా, చైనా నిన్నటి రోజున ఒక వార్న్ చేసింది. ఏం చేసిందంటే, ఇరాన్ సార్వభౌమాధికారాన్ని రక్షిస్తాము, మీరు చేస్తున్న దాడులు తప్పు, ఆపేయండి అన్నారు. ఇవాళ మార్నింగ్ రష్యా కూడా అదే వైఖరి తీసుకున్నది, ఇరాన్ పైన దాడులను ఆపండి అని చెప్పింది. బట్ ఈ రెండు కంట్రీస్ వైఖరిని బట్టే ఇరాన్ యుద్ధాన్ని ఎంత కాలం సస్టైన్ చేయగలుగుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. రావు గారు, ఇందాక శేషు సార్ ఒక మాట అన్నారు, అఫ్ కోర్స్ గల్ఫ్ కంట్రీస్ అన్నిటిపైన ఈ దాడులు జరుగుతున్నాయి, ఇరాన్ అటాక్ చేస్తూనే ఉంది. అటు సౌదీ పైన దాడి చేసింది, కువైట్ పైన దాడి చేసి, కువైట్ లాంటి తటస్థంగా ఉండేటువంటి దేశం పైన కూడా దాడి జరుగుతోంది, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ వీటన్నిటిపైన దాడి జరుగుతోంది. అయితే ఇంతకంటే ముందేందంటే, ఈ యుద్ధం గురించి ప్రపంచానికి తెలుసు, ఈ దేశాలకు కూడా తెలుసు. వై? బికాస్ డొనాల్డ్ ట్రంప్ పోయిన సంవత్సరం ఇవే దేశాల నుంచి ఆల్మోస్ట్ $9 ట్రిలియన్ పెట్టుబడులను తీసుకొచ్చారు, రైట్? వీటిలో సౌదీ అరేబియా ఉంది, ఖతార్ ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది, వీటితో పాటు గల్ఫ్ దేశాల నుంచి కూడా ఉంది. అక్కడి నుంచి కూడా $4.5 ట్రిలియన్ తీసుకొచ్చారు. ఇంత భారీ పెట్టుబడులు తీసుకొచ్చినా కానీ ఎందుకు నిలువరించలేకపోయారు ట్రంప్ను అన్నదొక ప్రశ్న అయితే కనుక, ఆర్థికంగా వాటికి కూడా నష్టమే కదా, ఆర్థికంగా మధ్యప్రాచ్యం మొత్తం కూడా నష్టం, ప్రపంచానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. సో ఈ డిస్కషన్ ఎట్లా చూడొచ్చు? ఎందుకు ఆపలేకపోయారు అనుకోవచ్చు, ఎందుకు చర్చలు జరపలేదు అనుకోవచ్చు? ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చూస్తే పెట్రో డాలర్ 1971లో కాన్సెప్ట్ వచ్చింది. అప్పటి నుంచి ఈ దేశాలన్నీ డాలర్ మీద ఆధారపడిపోయాయి. డాలర్ మీద ఆధారపడినప్పుడు వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైతే మల్టిప్లై అవుతాయి, ఎలా మల్టిప్లై అవుతాయంటే డాలర్ రూపేణా ఇన్వెస్ట్ చేసినప్పుడే అవుతాయి. ఆ డాలర్ రూపేణా ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఈ మధ్యన కొంతకాలం తగ్గుతోంది, డిజిటల్ కరెన్సీస్ వచ్చాయి. ఆ డిజిటల్ కరెన్సీస్ కూడా బేసికలీ అమెరికా మీదే ఆధారపడింది. ఇంకా మూడోది చూస్తే ఏంటంటే, రాను ఎనర్జీ యూసేజ్ ప్యాటర్న్ మారుతుంది ప్రపంచంలో. ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరుగుతున్నాయి, హైడ్రోజన్ కాన్సెప్ట్ వచ్చింది, తర్వాత సోలార్ పవర్ కూడా హౌస్ హోల్డ్ యూస్కి ఎస్పెషల్లీ విపరీతంగా డెవలప్ చేస్తున్నారు. తర్వాత ప్రతి ఇండస్ట్రీకి క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ మాట్లాడుతున్నారు, గ్రిడ్ మీద ఆధారపడకుండా. ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాలు చాలా వరకు రిలీజ్ అయినాయి. అంటే ఈ ఆయిల్ వల్ల వచ్చే ఇన్కమ్ ఇంకొక 2 decades, బహుశా 2045 తర్వాత విపరీతంగా తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు మార్కెటింగ్ మీద, రియల్ ఎస్టేట్ మీద, ట్రేడ్ మీద, టూరిజం మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. ఏవియేషన్ హబ్స్ చూడండి, ఇప్పుడు మా మిడిల్ ఈస్ట్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ మా కంపారిజన్ చేసి చూస్తే అమెరికా తోటి, ఫ్రాన్స్ తోటి, ఇంగ్లాండ్ తోటి పోలున్నాయి. మన ఇండియా కూడా మ్యాచ్ అవ్వలేదు. వాళ్ళు ఎమిరేట్స్ కానివ్వండి, వేరేది కానివ్వండి, ఖతార్ ఎయిర్వేస్ కానివ్వండి. తర్వాత యుఎస్ఏ కూడా వాళ్ళకి చాలా వరకు లేవరేజ్ ఎలా ఇచ్చిందంటే, యుఎస్ఏలో ఎంటర్ అవ్వడానికి వీసా క్రాస్ చెక్స్ ఏవైతే ఉంటాయో ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇచ్చింది. సో ఆ విధంగా పరస్పరం ఇండిపెండెంట్గా డిపెండ్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళు డాలర్స్ అన్ని తీసుకెళ్ళి యుఎస్ఏలో ఇన్వెస్ట్ చేస్తారు. సో యుఎస్ఏ బ్యాంకింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దానివల్ల. సో ఈ విధంగా ఏంటంటే, అందువల్ల ఈ ఇంటర్ డిపెండెన్స్ వల్ల ఇటు ఇరాన్ షియా కంట్రీ అవడం వల్ల మెజారిటీ ఇవన్నీ సున్నీ డామినేషన్ ఎక్కువ. షియా పాపులేషన్ కొంతవరకు ఉంది బహ్రెయిన్లోను, వీటిలోను. కానీ ఓవరాల్ సున్నీ పాపులేషన్, సున్నీ రాజులు ఉండడం వల్ల అమెరికాకి ఫేవరబుల్ గానే ఉన్నారు. సరే, ఇక్కడ ఇంకో పాయింట్ కూడా యాంటీ ఇరాన్ స్పష్టంగా తెలియట్లేదు. ఎన్ని అటాక్లు జరిగినా కానీ
అవన్నీ యాంటీ యుఎస్ఏ యాంటీ వెస్ట్ ప్రిన్సిపల్ తోటి జరిగినాయని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అందుకని చెప్పి స్పష్టత ఇంకా రాలేదు. అది ఇంకా బహుశా 2 రోజులు ఇటువంటి క్యాజువాలిటీస్ ఏమన్నా అన్నెసరీ క్యాజువాలిటీస్ ఏమన్నా జరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ బేసికలీ ఉమ్మా స్పిరిట్ నడుస్తుందని అనుకోవాలి. చెప్పండి సార్. ఎందుకంటే చనిపోయింది ఒక దేశ అధ్యక్షుడు అనే కంటే కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి షియాలకు ఒక ఆరాధ్య దైవంగానే చూస్తున్నారు. ఇది ఒక మతం కోణంలో ఈ యుద్ధం నడుస్తుంది, ఒక అగ్రెసివ్ మోడ్ నడుస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకవేళ ఈ 4 వారాలకు 5 నెలలకో లేదంటే ఒక సుదీర్ఘమైనటువంటి వియత్నాం లాంటి యుద్ధం వైపు దారి తీసినా కానీ భవిష్యత్తులో ఈ గ్రూప్స్ ఏమైనా యాక్టివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఒక మధురో లాగానో ఒక అధ్యక్షుడు లాంటి పరిస్థితి కాదు, ఆయన ఒక మతానికి సంబంధించినటువంటి గురువుగానే చూస్తూ ఉంటారు. హౌతీలు కానీ లేదంటే యాక్ట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏదైతే మిలిషియన్స్ ఉన్నారో వాళ్ళు కానీ హిజ్బుల్లాలు కానీ వీళ్ళు భవిష్యత్తులో యాక్టివేట్ అయ్యేటువంటి అవకాశం ఉందో? ఇది ఎప్పటికైనా అమెరికాకి ప్రమాదమేనా? 100%. ఎందుకంటే ఇది ప్రస్తుతం రంజాన్ నెల నడుస్తుంది. రంజాన్ నెలలో వాళ్ళు ప్రేయర్స్ మీద ఫాస్టింగ్ మీద ఫోకస్ ఎక్కువ పెడతారు. అవును. సో ఇటువంటి సమయంలో వాళ్ళు ఇంకా స్ట్రెంగ్త్ అంటే ఎందుకంటే మెడిటేషన్కి డిస్కషన్స్కి టైం దొరుకుతుంది. సో దీనివల్ల ఏంటంటే యాంటీ వెస్టర్న్ ఫీలింగ్స్ ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తుంది. రెండవది నోటీస్ చేస్తే ఏంటంటే ఈవెన్ ఈ గల్ఫ్ దేశాల్లో ఇరాన్ అటాక్స్ వల్ల జరిగిన క్యాజువాలిటీస్ చూస్తే లోకల్ ముస్లిం క్యాండిడేట్స్ ప్రజలు చాలా తక్కువ మంది, చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే అమెరికన్ ఇంట్రెస్ట్లు మ్యాక్సిమం ఎఫెక్ట్ అయింది. సో ఆ విధంగా వాళ్ళు చాలా క్లారిటీతోటే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఈ రంజాన్ మంత్ ఎప్పుడైతే ఫినిష్ అవుతుందో దాని తర్వాత వాళ్ళు ఎగిస్ట్ పడే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. రెండవది ఏంటంటే ఇప్పుడు ఖమేనీ ఎవరైతే చనిపోయారో ఆయన ఒక మార్టీర్ కింద చూస్తున్నారు. ప్లస్ ఆయన ఇమాం హుస్సేన్ సంతతికి అంటే ఆ లెగసీ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్టు ఆయన వంశం వాడన్నట్టుగా. అందుకనే అవుట్ ఆఫ్ 4 క్యాండిడేట్స్ మిగతా వాళ్ళు ఉన్నా కానీ ఈక్వల్లీ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నా కానీ మోస్తఫా గారికి వన్ ఆఫ్ ది ప్రిఫరెన్సెస్ ఎందుకు వచ్చిందంటే ఆయన లీనియేజ్ ఇమాం హుస్సేన్ వరకు వెళ్తుంది, అంటే మహమ్మద్ గారికి వెళ్తుంది. దానివల్ల ఏంటంటే ఒక ఇరాన్ ఒక పాజిటివ్ ఫీలింగ్ తీసుకురాగలుగుతుంది, రిలీజియస్ ఫీలింగ్ కంపేర్ టు అదర్స్. సో ఇది కూడా మనం గమనించాలండి. సో ఏంటంటే దీని తర్వాత ఎప్పుడైతే రంజాన్ ఫినిష్ అవుతుందో వెస్టర్న్ కంట్రీస్లో స్టాండ్ అలోన్ అటాక్స్ విపరీతంగా జరిగే అవకాశాలు చాలా విపరీతంగా కనిపిస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ స్కూల్స్లో కానివ్వండి సిటీస్లో కానివ్వండి అవి ఎక్కువ కనిపించే అవకాశాలు కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ కూడా హిజ్బుల్లా ఇప్పుడు వరకు హౌతీస్ తన కార్డ్స్ ఓపెన్ చేయలేదు, కేవలం హిజ్బుల్లా ఓపెన్ చేసింది, హమాస్ కూడా ఓపెన్ చేయలేదు. వీళ్ళు ఏం చేయబోతున్నారు, 3 days తర్వాత 4 days తర్వాత చేస్తారా అది కూడా మనం వేచి చూడాల్సింది. దానివల్ల ఏంటంటే ఇంటెన్సిటీ పెరుగుతుందండి, లోకలైజ్డ్ యాక్టివిటీస్ విపరీతంగా పెరుగుతాయి. ప్రస్తుతం నడుస్తున్న మిసైల్ అండ్ యుఏవి దాడులు తగ్గే అవకాశాలు కనిపిస్తాయి. చెప్పండి. థ్యాంక్ యూ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. శేషు సార్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రామ్మోహన్ రావు గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలాంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పటికే హర్మూజ్ జలసంధి మూసివేయబడింది, అక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మొత్తం కూడా ఆగిపోయాయి. అటు రెడ్ సీ కూడా ఆంక్షల్లో ఉంది. సో ప్రపంచం మొత్తం కూడా భారీ సంక్షోభాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. భారత్లో కూడా సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితి కొనసాగితే యుద్ధం నడిస్తే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ప్రస్తుతానికి భారతదేశంలో ఒక 40 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్ ఉంది, ఫ్యూయల్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. బట్ ఆ తర్వాత యుద్ధం కొనసాగితే పరిణామాలు ఎట్లా ఉంటాయన్నది చూడాలి. అదనంగా రష్యా నుంచి భారత్ ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ ఇంపోర్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా, మళ్ళీ మనం రష్యాను అప్రోచ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయా? సో ఆ సోర్స్ మాత్రం ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది భారతదేశానికి, అందులో పెద్ద భయపడాల్సినటువంటి అవసరమే లేదు, ఎందుకంటే రష్యాతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు పోతున్నాయి, ఈ యుద్ధం ఎటువైపు దారి తీయబోతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.